ఈ సమ్మర్లో మన హెల్త్కి ఎంతో మంచిదైన జామకాయతో కొంచెం కొత్తగా ఐస్ క్రీమ్ చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఎంజాయ్ చేసి తింటారండి. ఈ జామకాయ ఐస్ క్రీమ్ని అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో హెల్తీగా టేస్టీగా ఈ జామకాయ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి ముందుగా 3 జామకాయలు తీసుకోవాలి. ఈ జామకాయల్ని బ్యాక్ సైడ్ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని లోపల పల్పుని ఈ విధంగా తీసుకోవాలి. ఈ 3 జామకాయలకి ఈ విధంగా పల్పు తీసుకొని ఈ పల్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు షుగర్ వేసుకొని ఈ రెండింటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ జామకాయ పల్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో 200 గ్రాములు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ని కొంచెం నురుగొచ్చేంత వరకు ఒక విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న జామకాయ జ్యూస్ని కూడా వేసుకోవాలి. ఈ జామకాయ ఐస్ క్రీమ్ కొంచెం కలర్ఫుల్గా కనబడాలంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఇప్పుడు ఈ జామకాయల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జామకాయల్ని 8 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 గంటలు అయిన తర్వాత ఈ జామకాయ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఈ జామకాయ ఐస్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో తీసిన 10 నిమిషాలకి ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ జామకాయ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మనం ఎప్పుడు తయారు చేసుకున్న ఐస్ క్రీమ్లు కాకుండా ఈ విధంగా కొత్తగా జామకాయ ఐస్ క్రీమ్ తయారు చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఎంజాయ్ చేస్తారండి. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ జామకాయ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.